వెళ్ళాడు, తోటలోకి వెళ్ళాడు, 2 చేతులు పైకెత్తాడు, ఒకటేమని ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తుంటే లోపల ఉన్నటువంటి రక్తము మరిగిపోతుందండి. రక్తం మరిగిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి. ఆ చెమటే రక్తముగా మారిపోయింది, నేలకు ఒరిగిపోతుంది. అలా ఏడ్చి 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 అలా పడిపోయాడు, శక్తిహీనుడైపోయాడు. దేవుని దూత వచ్చి బలపరిస్తే అప్పుడు లేచాడండి. అంటే ప్రార్థన చేస్తే కూడా అలసిపోతామా? అవును, నిజంగా ప్రార్థన చేస్తే మన నరాలన్నీ కూడా అలసిపోతాయి ప్రియులారా. ఆ అనుభవము దావీదుకుంది. ఎందుకంటాడయ్యా, నా కన్నులు కనబడటం లేదయ్యా, చూడలేకపోతున్నానయ్యా, కళ్ళు చివికిపోతున్నాయి, నరాలు లాగిపోతున్నాయి, ఇటు తిరిగి పక్కన చూస్తే పడక కొట్టుకుని పోతుంది, లోపల ఉన్న కన్నీళ్ళు మొత్తము కాచి 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 ఏడుస్తున్నానయ్యా. ఈ సోపుతో నన్ను కడగండి, నీ పరిశుద్ధాత్మ నాకు దూరము చేయొద్దయ్యా, నీ సన్నిధి నాకు దూరము కానియొద్దయ్యా, నేను తెలుసో తెలియకో పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా. ఒక ద్రోహిలాగా నీ ముందు నిలిచిపోయాను, ఒక నమ్మక ద్రోహము చేశాను, ఒక సహ్యమైన కార్యము చేశాను, నీ గుండెను గాయపరిచేలాగా పాపము చేశాను. ఇన్ని చేసినా ఏమి చేసినా నన్ను మాత్రము దూరము చేయొద్దు ప్రభు అని ఏడ్చి ప్రార్థిస్తుంటే ఆ శరీరం అంతా అలా అయిపోయిందంటండి. అది చూశాడు దేవుడు అండి, ఆ ప్రార్థన చూశాడు దేవుడు. దావీదు, నువ్వు చేసిన ప్రార్థన, నీ కన్నీళ్లను నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. సావుకుడు ఎప్పుడు వాక్యము చెప్పినా కన్నీటితో నువ్వు విత్తాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ కన్నీళ్లు ఆ బలిపీఠాన్ని తాకుతాయో, వాక్యము చెప్పేటప్పుడు నీ కన్నీళ్లు ఆ సంఘములో, ఆ ప్రాంతంలో ఆ కన్నీళ్లు అక్కడ పడతాయో, అక్కడ విప్లవము రేగుతుంది. దేవుని సేవకుడుగా నిస్వార్థముతో దేవుని పని చేయటానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి నీ కన్నీళ్ళు అక్కడ పడితే, నీ చెమట అక్కడ పడితే, ఇదిగో నేను చెప్తున్నాను చూడండి, అక్కడ గొప్ప సంఘాలు కట్టబడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యెరూషలేమంతా తడిచాది. అపోస్తలుడైన పౌలు గారి యొక్క రక్తం యెరూషలేమంతా తడిచాది. అందుకే ఈరోజు క్రైస్తవ ప్రపంచం అక్కడ ఉంది. దేశ దేశాల నుంచి అనేక వేల మంది ప్రజలు ఆ యెరూషలేము చూడటానికి వెళ్ళి ఇప్పటికి వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యా మా కొరకు బలి అయిపోయిన స్థలం మీద అని ఆ స్థలం మీద పడి ఏడుస్తున్నారు. అంటే సేవకుడా, నువ్వు వాక్యము చెప్పి రావటానికి ప్రభు నిన్ను పిలవలేదు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి తెలుసండి? నీ లోపల ఉన్న ఆ రక్తము చెమటగా మారి, ఆ చెమట ఆ బలిపీఠాన్ని తడిపి రావాలి. నీ కన్నులంపడొచ్చే కన్నీళ్ళు అక్కడ రావాలి. అప్పుడు ఆ సంఘాలు దీవించబడతాయి, ఆ సంఘాలు ఆశీర్వదింపబడతాయి, ఆ సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉంటాడు. అలా ఉండాలి. ఇక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ చూస్తే చాలా భయం అనిపించిందండి. ఈ ముందుకు వెళ్ళాలో తెలియటం లేదు, వెనక మాలకి వెళ్ళాలో తెలియటం లేదు. ఎందుకంటే అక్కడున్న ఘోరాతి ఘోరమైన ప్రజలండి.